మకర రాశి సార్. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో గురువు లోహమూర్తి, ఆ తర్వాత సువర్ణమూర్తి. అంటే గురుబలం అనేటువంటిది మకర రాశి వారికి తదుపరి వస్తుంది. దాదాపుగా 65-35 రేషియోలో మకర రాశి వారి ఫలితాలు. 65% బాగుంది, 35% బాగాలేదు. కాబట్టి మెజార్టీ బాగుంది కాబట్టి బాగుందని చెప్పుకుంటేనే మనం ఇవాళ బాగుంటాం కాబట్టి బాగుందనే చెప్పుకుందాం. అభివృద్ధి బాగుంటుంది, ఇష్టకార్య సిద్ధి బాగుంటుంది, మనోనిశ్చయం బాగుంటుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా గతంలో జరిగిన అవమానములన్నీ తొలగిపోయి మీకు మర్యాద అనేటువంటిది మిగులుతుంది. ఎవరితోనైతే విభేదించారో, గతంలో శత్రువులయ్యారో, ఈ సంవత్సరం మిత్రులుగా వారే మీ దగ్గరికి వస్తారు. యథార్థం తెలుసుకొని ప్రవర్తిస్తారు, అది మీకు చాలా సంతృప్తినిస్తుంది. అలాగే గోచార ప్రకారంగా ఈ సంవత్సరం చివర మీకు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడితే ర్యాంకులు మీ వెంటే ఉంటాయి. ప్రణాళికాపరంగా అధ్యయనం చెయ్యండి. అనేక రంగాల్లో అనేక విధాలుగా విజయాలు మీకు కలుగుతాయి. అప్పులు తీసుకురావడం మీద దృష్టి పెట్టకండి, ఉన్నంతలో జాగ్రత్త పడండి, కొంతమేర ప్రశాంతంగా ఉంటారు. ఈ సంవత్సరం కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. మకర రాశి వారు ఎవరైతే పెళ్లి కానిటువంటి వారు ఉన్నారో ఆగస్టు తర్వాత 100% పెళ్లిళ్ళు అవుతాయి. సంబంధాలు వెతకడం మొదలు పెట్టండి. తర్వాత పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు అతివేగం, నిర్లక్ష్యం మీకు ప్రమాదకరం. ఈ దృష్టిలో పెట్టుకోండి. కొత్త వాహనాలు కొనకండి. పాత వాహనాల మీద డ్రైవింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఖర్చులు మీకు బాగా తగ్గుతాయి. వైద్య, వ్యవసాయ, పరిశ్రమ, రవాణా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నష్టములతో కూడినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల ఒక దృష్టి పెట్టుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ రాకుండా జాగ్రత్త పడండి, సంతోషంగా ఉంటారు. మకర రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర సుప్రభాతం వినటము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, సంవత్సరంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రంకి వెళ్ళి తలనీలాలు సమర్పించి వస్తే మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.